ఇంత చేయగలుగుతారా పని? వాళ్ళు ఏదన్నా ఇద్దరు పిల్లలతో పని ఏదైనా చేయించుకున్నాం అనుకోండి, మనమే పేపర్లో రాస్తాం పిల్లలతో పని చేయించుకుంటున్నారు దుర్మార్గం అని చెప్పేసి. ఏమవుతుంది అక్కడ? ఆ పరిస్థితులు మనం వాళ్ళు ఏమి చేయలేనటువంటి సిచ్యుయేషన్ అయిపోతుంది అనమాట. అది చూసుకోవాల్సినటువంటి అంశం, ప్లాన్డా కాదా అన్నటువంటిది. ఇకపోతే రెండవ పాయింట్ ఏంటి అంటే కాస్మెటిక్స్ ఇట్లాంటివి అయినా సరే. ఇప్పుడు మనమే ఒక విహారయాత్రకు పోతాం, వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంటది. ఈ హాస్టల్స్ లో ప్రధాన లోటు ఏంటి అంటే ప్రభుత్వాల యొక్క డెలివరీ మెకానిజం తప్పు. ఎవ్వడూ బాధ్యత తీసుకోడు, అంత సిన్సియర్గా ఆలోచించరు. నా దృష్టిలో జిల్లాకి ఒక 2 వాహనాలు పెట్టేసేసి దాంట్లో ఏ హాస్టల్కి ఎంత బియ్యం, ఎంత పప్పులు, ఎంత ఉప్పు, అట్లాగే ఈ కాస్మెటిక్స్ ఇవి ఏమైతే పిల్లలకి ఇవ్వాల్సినవి ఉంటాయో అవన్నీ ప్రతి నెల డెలివరీ వెళ్ళిపోతూ ఉండాలి. రోజుకి అదే పని మీద ఉండాలి. ఒకరికి 1వ తారీఖు ఇస్తాం ఒక 5 హాస్టళ్ళకి, 2వ తారీఖు ఇంకొకరికి ఇస్తాం, ఇట్లాగా అదొక డ్యూటీ లాగా వెళ్ళిపోవాలి. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది లైక్ గోడ సరిగ్గా లేదు, ఇప్పుడు మన ఇంట్లోనే టాయిలెట్ ఒక రోజున ఆగిపోతుంది, లేకపోతే వాటర్